కొందరు ఒకరిని పరిగెట్టిస్తున్నారు. అతను భయంగా పరిగెడుతూ ఉన్నాడు. వాళ్ళ వెనకనే వరుణ్ కూడా పరిగెడుతూ వాళ్ళను దూరంగా నుండి చూసి అరుస్తున్నాడు. వాళ్ళను చేరుకొని, ఎవరు మీరు, అతన్ని పరిగెట్టిస్తున్నారు అంటాడు. అప్పుడు వాళ్ళు అరుణ్ చూసి షాక్ అవుతారు. వాళ్ళలో వాళ్ళు, వీనేంటి మన వెనక ఉన్నాడు, మరి ముందు ఉన్నది ఎవడు అనుకుంటారు. అప్పుడు అరుణ్, ఎవరు మీరు, అసలు అతన్ని ఎందుకు కొడుతున్నారు? ఆ పరిగెడుతున్న మనుషులు తన వెనక పోయేసరికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి వస్తున్నాడు వైభవ్. అక్కడ తన వెంట పడిన రౌడీలు అందరూ చావు దెబ్బలు తిని ఉన్నారు. ఆ చివర వరుణ్ కూడా ఉన్నాడు. వరుణ్ చూసిన వెంటనే వైభవ్ షాక్ గురవుతాడు. వైభవ్ను చూసిన వరుణ్ కూడా షాక్. వరుణ్ అచ్చం వైభవ్లా ఉన్నాడు. కాకపోతే తన కడుపులో కత్తి దిగి ఉంది. చాలా రక్తం పోయింది. వైభవ్కి ఏం చేయాలో తెలియటం లేదు. వైభవ్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయడానికి ఫోన్ తీయబోతూ ఉంటే వరుణ్ ఆపి, వద్దు బ్రో, నువ్వు ఇప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేసిన ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను ఇంకా బతకను. అప్పుడు వైభవ్, వాళ్ళు నేను అనుకొని నిన్ను పొడిచారు కదా, వాళ్ళు నన్ను నువ్వు అనుకొని పొడవలేదు. నీ ఎంట పడుతుంటే నేను నీ వెనక వచ్చాను. అప్పుడు నన్ను చూసిన వాళ్ళు నేనే నువ్వు అనుకొని నా మీదకు వచ్చారు. నేను ఎదురు తిరిగాను. అప్పుడు వాళ్ళు అందరినీ చావు దెబ్బలు కొట్టారు. కానీ వేళలో అదుగో ఆ చివరి మెడ నుండి రక్తం కారుతుంది చూడు, వాడు నన్ను వెనక నుండి మళ్ళీ తిరగగానే కడుపులో పొడిచాడు. నేనప్పుడు వాడిని కొట్టి వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకొని వాడి పీకలో కత్తి దించాను. వైభవ్, నా కోసం నువ్వు నీ జీవితాన్ని ఇలా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఎలాగైనా నేను బ్రతికిస్తాను. వరుణ్, లేదు బ్రో, నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళి నన్ను బ్రతికించినా కూడా నేను బ్రతకను. ఎందుకంటే నాకు ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధితో నేను మహా అయితే ఒక 2 నెలలు బ్రతుకుతాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళేలోపు నేను చనిపోతే నీకు చెప్పాల్సింది, నేను నిన్ను అడగాలి అనుకునే సహాయం కూడా అడగటానికి అవకాశం లేకపోవచ్చు. అందుకే ముందు నా గురించి చెప్తాను, విను. తర్వాత నేను నిన్ను అడిగే సహాయం నువ్వు చేయగలిగితే చెయ్యి. నా పేరు వరుణ్. నేను హైదరాబాదులో ఉంటాను. బీటెక్ చేశాను. అక్కడే ఒక కంపెనీలో ఓ ప్రొడక్ట్ సక్సెస్ చేసి జాబ్ సంపాదించాను. అలాగే కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ అవ్వటానికి ప్రాజెక్ట్ వర్క్ మీద ఇక్కడికి వచ్చాను. కానీ నేను ఎక్కువ రోజులు బ్రతకను. నేను ఈ మధ్య వైజాగ్ మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను. అక్కడ యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు అది చిన్న దెబ్బే అనుకున్నా. కానీ హైదరాబాద్ వచ్చాక ఒకరోజు టెస్ట్ చేస్తే నాకు ఉన్న వ్యాధి బయటపడింది. నేను ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదని డాక్టర్ చెప్పాడు. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పలేదు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నాకు అమ్మ, నాన్న, ఒక చెల్లి ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ అని తన ఫోన్లో ఉన్న ఫొటోస్ చూపిస్తాడు. నా ఫ్యామిలీ కోసం నేను ఎప్పటికీ అప్పుడు నా ల్యాప్టాప్లో రాసుకుంటూ, వాళ్ళ వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. నువ్వు అవి చూడవచ్చు. నేను చనిపోయేలో మా అమ్మకి కంటి ఆపరేషన్ చేయించి, మా చెల్లికి పెళ్లి చేసి, ఒక మంచి ఇల్లు కట్టి అందులో మా అమ్మ నాన్న ఉంచాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేయాలి. అవే నా ముందు ఉన్న ఆశయాలు. నేనిప్పుడు ఈ ప్రోడక్ట్ కంప్లీట్ చేసి మా కంపెనీ హెడ్ అయితే నాకు వచ్చే ఆ శాలరీతో ఖచ్చితంగా ఇవి చేయగలను. కానీ ఇప్పుడు ఇలా అయింది. నాకు నువ్వు ఒక సహాయం చేయాలి. చేయగలవా? చెప్పు వరుణ్, నీకోసం ఏమైనా చేస్తాను, చెప్పు. కొన్ని రోజులు నువ్వు నాలాగా మా ఫ్యామిలీకి నేను అనుకున్నవి చేసి నాకు సహాయం చేయగలవా? నేను నిన్నే ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు. కాబట్టి
ఎవరికి ఎటువంటి అనుమానం రాదు. వైభవ్, చూడు వరుణ్, నీకు నా గురించి చెప్పాలి. ఇందాక నా ఎంటబడింది ఈ ఊర్లో ఉన్న రౌడీలు. వాళ్ళని పంపింది నేను ప్రేమించిన నా విజయ్ వాళ్ళ నాన్న. నేను మొదటి నుంచి అనాథను, నాకెవరూ లేరు. కానీ నాకు ఉన్న ఏకైక బంధం విజయ. ఇప్పుడు నువ్వు నాకు కుటుంబాన్ని ఇస్తున్నావు. నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదు. నేను ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నా సొంత కుటుంబంలో చూసుకుంటాను. కానీ నువ్వు చనిపోయాక నీ సమాధి పైన వైభవ్ అనే పేరు ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం దృష్టిలో వైభవ్ చనిపోవాలి. అప్పుడే విజయ్ వైభవ్తో ఆనందంగా ఉంటుంది. వరుణ్, అది ఎలా వైభవ్? నేను విజయ్కు ముందే అంతా చెప్పేస్తా. ఎవరికి తెలియకుండా తనని నాతో తీసుకుపోతాను. అక్కడ మన కుటుంబానికి విజయ్ని పరిచయం చేసి నాతో ఉండేలా చూసుకుంటాను వరుణ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నా కుటుంబానికి వరుణ్ కూడా ఉంటాడు. నాకు అది చాలు. వైభవ్, విజయ్కి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పి మొత్తం విషయం చెప్పి నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. నేనే మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతా అని ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఎందుకంటే నేను చనిపోయినని ఇక్కడ అందరూ నమ్మాలి. అప్పుడే నేను అనుకున్నది పూర్తి చేసి తరువాత నిన్ను మా ఇంట్లో పరిచయం చేసి మన పెళ్లి చేసుకొని అక్కడే ఉంటాం, సరేనా అంటాడు. అప్పుడు దానికి విజయ బాధపడిన వైభవ్ ఇక వరుణ్ ఫ్యామిలీ కోసం ఒప్పుకుంటుంది. రోజు వైభవ్ వరుణింటికి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి తొందరలోనే తను అనుకున్నది పూర్తి చేస్తాడు. ఒకరోజు వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న ఇక చెల్లితో కలిసి వాళ్ళ చెల్లి పెళ్ళికి షాపింగ్ చేస్తుంటే వరుణ్కి ప్రియ ఇక వాళ్ళ బావ సుధీర్ కనపడతారు. హాయ్ వరుణ్, ఎలా ఉన్నావు అంటారు. వరుణ్, అదే మన వైభవ్కి వీళ్ళు ఎవరు తెలియకపోవటం వల్ల వాళ్ళను గుర్తుపట్టడు. తర్వాత వాళ్ళని వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకొని పరిచయం చేసుకుంటారు. అప్పుడు ప్రియ మా బావ పెళ్ళని, తను వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, నేను నిన్ను చూసిన మొదటి రోజే నాకు నచ్చేసావని, నీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకోగలవా అని అడుగుతుంది. అప్పుడు వరుణ్ వాళ్ళ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి బాగానే ఉంది, మేము ఎదిగిన ఇంత అందమైన అమ్మాయిని నీకు భారీగా తీసుకురాలేం అంటుంది. అప్పుడు విజయ గుర్తుకొచ్చిన వైభవ్ ఇక్కడ వీళ్ళకి వరుణ్ వాళ్ళ అమ్మకి విజయ్ గురించి చెప్పి తను ముంబై వెళ్ళినప్పుడు అక్కడ ప్రాజెక్టులో పరిచయం అయింది అని చెప్పి తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని ప్రియకు కూడా సారీ చెప్పి అక్కడి నుండి పక్కకు వచ్చి విజయ్కి ఫోన్ చేస్తాడు. విజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడక తను రమ్మని చెప్తాడు. అప్పుడు విజయ్ వైభవ్ని రమ్మని చెప్తుంది. వైభవ్ వచ్చాక ఇద్దరు కలిసి వరుణింటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదంతో వరుణ్ చెల్లి ఇక విజయ వరుణ్ పెళ్ళి జరగబోతూ ఉంటే సడన్గా ఆపండి అని అరుపు వినబడితే అందరు ఎవరాని చూస్తే విజయ ఇక వరుణ్ షాక్. అప్పుడు అతను జరిగిందంతా చెప్పి విజయ్ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. పెళ్ళి ఆగిపోయిన కాసేపటికి అందరూ వెళ్ళిపోయాక వరుణ్ వాళ్ళ నాన్న వైభవ్ దగ్గరకు వచ్చి, మా వరుణ్ చనిపోలేదు, నువ్వే మా వరుణ్, మా కోడలు విజయను తీసుకురా, నువ్వు ఎప్పటికీ మా కొడుకువే, నీకు మేమున్నాం అని చెప్పి వైభవ్ని తీసుకొని వాళ్ళు కూడా విజయ్ ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ అందరూ విజయ్ నాన్నను ఒప్పించి వరుణ్ లేకపోయినా మమ్మల్ని సొంత తల్లిదండ్రుల చూసుకున్నాడు, ఇంతకన్నా మంచి అల్లుడు మీకు దొరకడు, ఎటువంటి అలవాటు లేవు, పోనీ అనాథంటావా, రేపు అమ్మాయికి ఎటువంటి ఆపద వచ్చినా చూసుకోవటానికి మేమున్నాం, ఈ పెళ్లికి ఒప్పుకోండి అడుగుతారు. వాళ్ళంతా బాగా చెప్పేసరికి అతను కూడా తన తప్పు తెలుసుకొని వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటాడు. అలా వైభవ్, విజయ్
ఇక వాళ్ళ చెల్లి పెళ్ళి ఒకే పందిరిలో మళ్ళీ జరుగుతాయి. ఇక వరుణ్లా నటించకుండా వైభవ్లా తన భార్య విజయ్ని తీసుకొని వాళ్ళ అమ్మా నాన్నని చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు. పైనుండి వరుణ ఆత్మ సంతోషిస్తుంది.